ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కంపెనీ లాస్లో ఉందని, ఇంకా ఇంటిని సీజ్ చేయాలని బ్యాంకు వాళ్ళొచ్చి అక్షయ్తో మాట్లాడుతుంటే ఒక్కసారిగా అక్షయ్కి నోటి నుంచి మాట రాదు. ఇక కమల్ అయితే, అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా, అసలు ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతూ ఉంటే, ఇంకా అక్కడే ఉన్న పల్లవి, ఇంకా నీకు అర్థం కాలేదా బావా? నిన్నటి వరకు అవని అక్కే ఆఫీస్లో అన్ని పెత్తనాలు చలాయించింది. దానివల్లే ఈరోజు మనం ఇంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కోవలసి వచ్చింది అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే, ఇక శ్రీకర్, పల్లవి తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని అంటుంటే, ఏంటి బావా నన్ను అంటున్నారు? నిన్నటి వరకు ఆఫీస్లో మావయ్య గారు అవని అక్కకే కదా అన్ని బాధ్యతలు అప్పగించింది. మరి తనే కదా మన కంపెనీ షేర్లన్నీ మరొక కంపెనీకి పంపించేసింది. ఇదంతా చేసి తనకి ఏమీ తెలియనట్టు చాలా అంటే చాలా మంచి సమయంలో తప్పించుకుంది. ఇప్పుడు ఇదంతా కూడా బావగారికి తలకి చుట్టుకుంది. అవని అక్క అనుకున్నట్టుగానే మన కుటుంబాన్ని ప్లాట్ఫామ్ మీద నుంచోబెడుతుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, అక్కడే ఉన్న అక్షయ్ పల్లవి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏమైంది బావగారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అంటూ ఉంటే, ఇక పక్కన ఉన్న పార్వతి, రే అక్షయ్ ఏంట్రా ఇదంతా నిజంగా అవనినే చేసిందా అని అంటుంటే, ఇక పక్కన ఉన్న పల్లవి, అదేంటత్తయ్య జరిగిందంతా చూసి కూడా మీరింకా ఇదంతా అవనినే చేసిందా అని అంత కూల్గా అడుగుతున్నారు. ఇంకా మీకు అర్థం కాలేదా? మనల్ని రోడ్డు మీద నిలబెట్టాలి అనుకుంది. తను అనుకున్నట్టుగానే మన కుటుంబం ఇప్పుడు బయటకెళ్తుంది అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటుంది. అక్షయ్ లేదు, అవని ఏ తప్పు చెయ్యలేదు అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగినంత పనవుతుంది. ఇక అక్షయ్ అయితే, ఇదంతా నా పొరపాటే. నిన్న అవని అప్పటికి చెప్పింది, ఆ ఫైల్ మీద సంతకం పెట్టకండి, ఒక్కసారి మావయ్య గారితో మాట్లాడండి అని. కానీ నేనే అది వినిపించుకోకుండా నా సొంత నిర్ణయంతో ఆ ఫైల్ మీద సంతకం పెట్టాను. ఆ ఒక్క సంతకం ఇంత దూరం వెళ్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉండగా, ఇంకా బ్యాంక్ వాళ్ళు, చూడండి సార్, మా సమయాన్ని వృధా చేయకండి, త్వరగా మీరు ఇంటిని ఖాళీ చేస్తే ఇంటికి సీల్ వేస్తాం అని చెప్పడంతో ఇక పార్వతి అయితే, అయ్యో భగవంతుడా, ఏంటి దుస్థితి, ఇట్లా జరిగింది. అయినా ఆ దేవుడు కూడా మన మీద పగబట్టినట్టున్నాడు. ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు మళ్ళీ కొత్త సమస్య పుట్టుకొచ్చింది అని చెప్పి పార్వతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అవని అలాగే రాజేంద్ర అక్కడికైతే వస్తారు. వాళ్ళని చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు. ఇక అవని లోపలికి వస్తూ అక్షయ్ పక్కన నిలబడుతుంది. ఇక బ్యాంక్ వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చారు. సార్, మీరు మా బ్యాంకు నుంచి 85 కోట్లు అప్పు తీసుకున్నారు. దాన్ని కనుక కట్టని పక్షంలో ఇంటిని జప్తు చేస్తామని అప్పుడే చెప్పాము. మీరు ఇప్పుడు లాస్లో ఉన్నారు. మీ కంపెనీ లాస్లో నడుస్తుంది. పైగా మీ కంపెనీ షేర్లన్నీ మరొక కంపెనీకి ఇచ్చేసినట్టుగా పేపర్లో కూడా వేశారు. ఇంత జరుగుతున్నా సరే మేము ఇంకా కళ్ళు తెరవకపోతే తర్వాత మేం పైనుంచి వచ్చే ప్రెజర్ తట్టుకోలేము. అందుకే ఈ ఇంటిని జప్తు చేయాలి అనుకుంటున్నాం అని అంటుంటే, ఇక అవని అయితే, లేదు వీల్లేదు, నేనుండగా ఈ ఇంటిని జప్తు చేయడానికి అస్సలు ఒప్పుకోను అని అంటుంటే, చూడండి మేడం, మీరెవరో మాకు తెలీదు, కానీ ఇక్కడ జరుగుతున్నదేదో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు అని అంటుంటే, చూడండి, నేను అక్షయ్ గారి భార్యని, నేను ఈ ఇంటి కోడల్ని, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఆయన మా కంపెనీ షేర్లని ఎవ్వరికీ ఇవ్వలేదు, ఆ పేపర్లో వేసింది ఫేక్ న్యూస్ అని చెప్పడంతో ఒక్కసారిగా బ్యాంక్ వాళ్ళు షాక్ అయిపోతారు. మేడం, చూడండి మేడం, మీరు సరిగా చదవనట్టున్నారు. మీరు రాసిచ్చిన షేర్లు తాలూకా డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరే ఉన్నాయి. మేము ఆ కంపెనీతో మాట్లాడాం అని అంటుంటే, చూడండి, అదొక ఫేక్ కంపెనీ. మా ఆయన్ని మోసం చేసి ఆయనతో సంతకాలు పెట్టించుకున్నారు. ఆయనకి కేవలం
పవర్ ఆఫ్ పటాని మాత్రమే ఇచ్చాం, కానీ అన్నీ కూడా మా మావయ్య గారి పేరు మీదే ఉన్నాయి. అసలు ఆ ఆయన పెట్టిన డాక్యుమెంట్స్ మా మావయ్య గారు చెల్లవు అంటే దాన్ని ఎట్లా ఓకే చేస్తారు చెప్పండి అని చెప్పి ఇక అవని మాట్లాడడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే ఇదేంటిది ఇట్లా మాట్లాడుతుంది, నిజంగానే మావయ్య గారు అడ్డం తిరిగితే అక్షయ్ బావగారు పెట్టిన సంతకాలు చెల్లవా, అసలు ఏంటిది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ చాలు చాలు ఇంకా ఆపుతావా, ఇంతవరకు నీ వల్ల ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు చివరికి కుటుంబం మొత్తాన్ని నడి బజారులో నుంచో పెట్టాలని కంకణం కట్టుకున్నావని అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ మా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇదంతా నువ్వు చేసిన పనే కదా, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా, మళ్ళీ ఏమీ ఎరగనట్టు ఏదో మా మీద జాలి పడుతున్నట్టు మా ఆస్తులని కాపాడుతున్నట్టు ఎందుకు ఎందుకు ఈ మాటలు? ఆయన బావగారికి మావయ్య గారు అన్ని బాధ్యతలు అప్పగించేశారు. మరి కొత్తగా ఇప్పుడు బావగారి సంతకం చెల్లదని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే చివరికి బ్యాంకు వాళ్ళని కూడా ఎదిరించామని అదొక కొత్త కేసు క్రియేట్ చేయడానికా అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక అవని ఛీ నోర్మై, సిగ్గుందా నీకు? ఇంత జరుగుతుంటే నువ్వింకా నా మీద అబండాలు మోపాలనే చూస్తున్నావు కానీ ఈ జరుగుతుంది ఆపాలని ప్రయత్నించట్లేదు. చదువుకున్నానన్నావు, ఇదే నన్ను చదువు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని నిలదీస్తుంది. ఒక్కసారిగా పల్లవికి నోటి నుంచి మాట రాదు. ఇక శ్రీకర్ ముందుకొచ్చి చూడండి, నేను ఒక లాయర్ని, ఈ కుటుంబ సభ్యుడిగా కాకుండా ఒక లాయర్గా చెప్తున్నాను. పవర్ ఆఫ్ పటాని ఇచ్చిన వ్యక్తి ఆయనకిచ్చిన పవర్ ఆఫ్ పటానిని క్యాన్సిల్ చేసినట్టయితే ఆయన పెట్టే సంతకాలు ఏ మాత్రం కూడా చెల్లవు. అలాగే ఆయన ఆ బాధ్యతకి అనర్హుడని మీకు తెలీదా అని చెప్పి లాయర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు కూడా అవును మీరు చెప్పింది నిజమే, పవర్ ఆఫ్ పటాని ఇచ్చిన వ్యక్తి ఆయనకిచ్చిన ఆ పవర్ ఆఫ్ పటాని క్యాన్సిల్ చేస్తే ఆయన సంతకాలు చెల్లవు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు తన కన్న కొడుకుని ఎందుకు ఎందుకు కాదంటారు? ఆయనకిచ్చిన బాధ్యతలు ఎందుకు ఎందుకు మళ్ళీ వెనక్కి తీసుకుంటారు అని అంటుంటే ఎందుకంటే వాడికి ఎందులోనూ అవగాహన లేదు కాబట్టి, వాడు చేసేది తప్పో ఒప్పో తెలియకుండా ఇదిగో ఇట్లా ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అందరి ముందు బ్యాంకు వాళ్ళకి సమాధానమిస్తాడు. ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగినంత పని అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం మాట్లాడినా సరే నేను ఇరుక్కునేలా ఉన్నాను అని చెప్పి పల్లవి ఇక సైలెంట్గా అయిపోతుంది. ఇక అక్షయ్ అయితే నాన్న నేను తప్పు చేశాను, అప్పటికి అవని నన్ను ఈ సంతకాల నుంచి ఆపాలని ప్రయత్నించింది, మిమ్మల్ని ఫోన్ చేసి ఒక్కసారి మిమ్మల్ని అడగమని చెప్పింది, కానీ ఆవేశంలో తొందరపడి ఆ ఫైల్ మీద సంతకం పెట్టాను. దానివల్ల ఇంత దూరం వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న అని చెప్పి ఇక అక్షయ్ అయితే రాజేంద్రకి క్షమాపణ చెప్తుంటే రే నువ్వు నన్ను కాదురా క్షమాపణ అడిగేది, నీ భార్యను అడుగు. నీ భార్య తెలివి వల్లే ఈరోజు నా ఆస్తిని నా కంపెనీని కాపాడుకోగలిగాను అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్తో చెప్తుంటాడు. అలాగే బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతూ చూడండి, మీకు రావాల్సిన 85 కోట్లు మేము బ్యాంకుకి వడ్డీతో సహా కట్టేస్తాము. మీరు ఎట్లాంటి భయం పడనక్కర్లేదు. అలాగే ఇట్లాంటి ఫేక్ న్యూస్లు నమ్మి ఇలా తొందరపడి మాలాంటి వాళ్ళ పరువు తీయాలనుకోకండి అని అంటుంటే ఇక బ్యాంకు వాళ్ళైతే రాజేంద్ర ప్రసాద్కి అలాగే అక్షయ్కి సారీ చెప్పి సారీ సార్, అనవసరంగా ఫేక్ న్యూస్ చూసి చాలా అంటే చాలా కంగారు పడ్డాం, ఏం చేయాలో తెలియక ఇంటిని జప్తు చేయాలి అనుకున్నాం, తొందరపడి మిమ్మల్ని తప్పు పట్టాం, ఐఎమ్ రియలీ సారీ అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళైతే క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అక్షయ్ అవని దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పటికి నాతో చెప్పినా సరే నేనే వినిపించుకోలేదు, నేను చేసింది తప్పే,
నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక అక్షయ్ అయితే అడగలేక అవనిని క్షమాపణ అడుగుతాడు. ఇక అవని అయితే అయ్యో పర్వాలేదండి, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నిన్న వాళ్ళని చూసిన తర్వాత నాకు వాళ్ళ మీద చాలా అంటే చాలా అనుమానం వచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. కానీ ఆ కంపెనీలో అటువంటి పేర్లతో ఉన్న పర్సన్స్ ఎవరూ లేరని చెప్పడంతో అప్పుడే నాకు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళకి అడ్డుపడ్డాను. వాళ్ళ చేతిలో ఉన్న మీరు సంతకం పెట్టిన ఈ డాక్యుమెంట్స్ని తీసుకున్నాను. అవి తీసుకోవడం వల్లే ఈరోజు మన కంపెనీ మన హ్యాండ్ఓవర్లో ఉంది అని చెప్పి ఇక అవని చెప్పడంతో అవని మాటలకి ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇక కమల్ అయితే మరి ఈ న్యూస్ పేపర్లో ఎట్లా వచ్చింది? అయినా ఇట్లాంటి ఫేక్ న్యూస్ వేయడానికి వీడికి ఎన్ని గుండెలు? ఇప్పుడే వీడికి ఫోన్ చేసి వీడి మీద పెట్టవలసిన కేసులన్నీ పెడతాను. అన్నయ్య, వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు పెట్టాలో అట్లాంటివన్నీ పెట్టి వీళ్ళకి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. ఇంకొకసారి రాజేంద్ర ప్రసాద్ కుటుంబం మీద ఎట్లాంటి ఫేక్ న్యూస్ వేసినా వాడికి భయం పుట్టేలా చేయాలి అని చెప్పి కమల్ ఇక శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటే పల్లవి అయితే భయపడిపోతుంది. ఎందుకంటే పల్లవిని ఏం జరుగుతుందో ఊహించక ఇక ఇదే జరుగుతుందని నిర్ణయించుకొని చక్రధర్తో కలిసి ఇంకా ఫేక్ న్యూస్ని ఆ న్యూస్ పేపర్లో వేయిస్తుంది పల్లవి అయితే. ఇక ఆ న్యూస్ పేపర్ వాడు ఎక్కడ పల్లవి పేరు చక్రధర్ పేరు చెప్తాడేమోనని పల్లవి గజ వణుకుతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా అవని అయితే పల్లవి దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు అనుకున్నది ఏదీ జరగలేదని చాలా బాధపడుతున్నట్టున్నావు, చాలా హర్ట్ అయినట్టున్నావు అని అంటుంటే, అయ్యో అదేంటక్క అట్లా మాట్లాడుతున్నావు? నేను బాధపడ్డమేంటి? ఈ ఇంటిని జప్తు చేస్తారంటే ఎంతలా బాధపడ్డానో తెలుసా? కుటుంబం పరువు పోతుందంటే ఎవరికైనా బాధే కదా అని అంటుంటే, ఛీ నోర్మై, ఎన్ని రోజులు కూడా నువ్వు ఎన్ని చేసినా సరే క్షమించి నిన్ను ఎందుకు వదిలేశానో తెలుసా? ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని, ఈ కుటుంబం ముక్కలవ్వకూడదని. కానీ నువ్వు మాత్రం నన్ను నేను చేసే పనిని నువ్వు చేతకనితనంగా తీసుకుని ఇట్లా నా కుటుంబం నడి రోడ్డు మీద నిలబడ్డానికి, అలాగే నా కుటుంబ గౌరవం పోవడానికి చేసే పనులు చూస్తూ ఉంటే నీకోసం ఎక్కువ ఆలోచించి వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడే నీ గురించి అందరి ముందు నిజం బయట పెడతాను అని చెప్పి ఇక అవని అయితే పల్లవి చెయ్యి పట్టుకుని ముందుకి గుంజుతుంది. ఒక్కసారిగా పల్లవి, వద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను ప్లీజ్, నేనేం చెయ్యలేదు, కాస్త నేను చెప్పేది విను, నువ్వు అనవసరంగా నా మీద అనుమానం పడుతున్నావు అని అంటుంటే, చూడు ఆ రోజు ఫైల్లో డాక్యుమెంట్స్ మార్చి నేను కాదని నన్ను ఆయన దగ్గర ఇరికిచ్చావు. కానీ అప్పుడు కూడా నిన్ను క్షమించి వదిలేశాను. ఏదో ఒక రోజు నీకు బుద్ధొస్తుంది, అలాగే కుటుంబంలో అందరితో కలిసి సక్రమంగా ఉంటావని అనుకున్నాను. కానీ రోజుకి నువ్వు చేసే పనులు మితిమీరిపోతున్నాయి. అస్సలు నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు అని చెప్పి ఇక అవని అయితే పల్లవి చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్తుంది. ఇక అక్కడే ఉన్న శ్రేయ, అక్క దీని గురించి నువ్వు ఇంత నిదానంగా మాట్లాడడం కదక్క, దీని గురించి అందరి ముందు ఎట్లా నేను బయట పెడతాను నువ్వే చూడు అని చెప్పి ఇక శ్రేయ అయితే పల్లవి చెయ్యి పట్టుకొని అందరి ముందుకి ఈడ్చుకొస్తుంది. ఇక పల్లవి అయితే శ్రేయ అలా తీసుకెళ్తాం చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఒక్కసారిగా ప్లేట్ మార్చేసింది, ఇది ఇంతవరకు నా పార్టీ ఉండేది, ఇది ఇంత త్వరగా అవని పార్టీ ఎట్లా మారిపోయింది అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రేయ వైపు చూస్తూ, శ్రేయ కాస్త నేను చెప్పేది విను శ్రేయ, నువ్వు అనవసరంగా ఆ అవని మాటలు నమ్మి నన్ను తప్పుపడుతున్నావు అని అంటుంటే, చూడు ఎన్ని రోజులు నీ మాట విన్నట్టు నీ మాట నమ్ముతున్నట్టు నీ దగ్గర నటించడానికి కారణం నువ్వు చేసే కుట్రలేంటో తెలుసుకోవాలని, అంతేగాని అవని అక్క మీద ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల కాదు. అయినా నువ్వు ఎన్ని చేస్తున్నా సరే ఇంకా అవని అక్క నిన్ను క్షమించి వదిలేస్తుంది. కానీ నేను మాత్రం నిన్ను క్షమించేదే లేదు. నేను అవని అక్కంతా మంచిదాన్ని కాదు. నువ్వు చేసే కుట్రలని ఇంకా నిన్ను చూడలేను. ఇప్పుడే నీ గురించి అన్ని నిజాలు బయట పెడతాను
అని చెప్పి ఇక శ్రేయ అయితే ముందుకు వెళ్తూ ఉంటే ఇంతలో శ్రీకర్, ఆగు శ్రేయ, ఆగు. నువ్విప్పుడు తొందరపడి ఈ పల్లవి గురించి అందరి ముందు నిజం బయట పెడితే తరువాత ఈ పల్లవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కానీ కమల్ జీవితం నాశనమైపోతుంది. కమల్ బాధపడుతుంటే మనందరం సంతోషంగా ఉండగలమా? ఎన్ని రోజులు కమల్ కోసమే కదా వదిన ఆలోచించి ఇది చేసే తప్పులని బయట పెట్టలేదు. ఇప్పుడు నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి ఇంకా శ్రేయాని శ్రీకర్ ఆపుతూ ఉంటే అప్పుడే పల్లవికి అసలు నిజం బయటపడి తెలుస్తుంది. అంటే అందరూ కూడా అవని వైపే ఉన్నారని, పైగా తను చేసే తప్పులన్నింటికీ చెక్ పెట్టడం కోసం తన మాట విన్నట్టుగా తనని సపోర్ట్ చేస్తున్నట్టుగా పల్లవిని నమ్మించారని ఇక పల్లవికి అర్థమైపోతుంది. ఇక పల్లవి అయితే ఇక వీళ్ళందరి మాటలు విని తట్టుకోలేక తన గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మో, ఇంట్లో అందరూ కూడా ఆ అవనిని సపోర్ట్ చేస్తున్నారు. నేను కనుక పొరపాటున నోరు జారితే అందరూ కలిసి నన్ను ఇంటి నుంచి పంపించేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర, అమ్మ అవని, మనం వచ్చిన పని అయింది, ఇక వెళ్దామా అని అంటూ ఉంటే ఇంకా పార్వతి అయితే ఏవండి అని రాజేంద్రని పిలుస్తుంది. రాజేంద్ర, చూడు, ఇది నేను కష్టపడి సంపాదించిన ఆస్తి. ఈ ఆస్తి అన్యాయంగా మరొకరికి వెళ్ళిపోతుందంటే అది నేను ఎన్నటికీ తట్టుకోలేను. అయినా ఈరోజు నా పెద్ద కొడలు లేకపోతే ఈ ఆస్తిని అలాగే నా కంపెనీలని వదులుకోవాల్సి వచ్చేది. నీ పెద్ద కొడుకు చేసిన చిన్న పొరపాటు వల్ల నా కోడలు ఉన్న స్థానాన్ని దించేయాలని, నా కోడలు చేసేవి తప్పులని మీరు ఎంత గొంతు చించుకున్నా ఈరోజు తాను చేసిన పని వల్లే మీరందరూ ఈ ఇంట్లో ఉండగలుగుతున్నారు. అది గుర్తుపెట్టుకో పార్వతి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పార్వతి, ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఇక పార్వతి అరుపులకి ఒక్కసారిగా గదిలో ఉన్న పల్లవి కూడా కంగారు పడుతుంది. గబుక్కున తను కూడా బయటికి వస్తుంది. ఇక ఇంట్లో అందరూ కూడా పార్వతిని చూస్తుంటారు. ఇంకా పార్వతి అయితే అక్కడికి వచ్చి అవని చెయ్యి పట్టుకుని అమ్మ అవని అని పిలవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా పార్వతి అయితే అవనికి క్షమాపణ చెప్పి ఇక్కడే ఉండమని బ్రతిమలాడుతుంది. అదేంటి, అంతవరకు కూడా అవని మీద ద్వేషాన్ని పెంచుకున్న పార్వతి ఒక్కసారిగా అవనిని బ్రతిమలాడమేంటి, ఇంటి నుంచి వెళ్ళొద్దని చెప్పడమేంటి? అసలు పార్వతి ఎందుకలా మాట్లాడింది అంటే ముందు రోజు నైట్ ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్న చక్రధర్తో మాట్లాడుతూ తను చేసిన కుట్రలన్నింటినీ చెబుతూ ఇక ఈ దెబ్బతో ఈ కుటుంబం ముక్కలైపోతుంది, అందరూ కూడా కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతారు, నేను కోరుకున్నదే జరుగుతుంది, తర్వాత ఈ యావదస్తికి నేనొక్కదాన్నే వారసురాలనవుతాను. డాడ్, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే జరుగుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ తెగ సంబరపడిపోతుంది. పార్వతి అయితే పల్లవి మాట్లాడిన మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే వెళ్ళి తనని నిలదీయాలి అనుకుంటుంది. కానీ పార్వతి ఏం మాట్లాడకుండా తను అవని విషయంలో ప్రవర్తించిన తీరుని గుర్తు చేసుకొని తను చాలా బాధపడుతూ తన గదిలో వెళ్ళి పడుకుంటుంది. అట్లా పార్వతి నిద్రపోవడంతో ఉదయాన్నే కమల్ తీసుకొచ్చిన న్యూస్ పేపర్ గురించి అందరి ముందు చెబుతూ ఉంటే ఇక పార్వతికి ఏం నోటి నుంచి మాట రాదు. ఇంతలో బ్యాంకు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఇక జరిగిందంతా చూసిన తర్వాత పార్వతి పల్లవిని అందరి ముందు కూడా నిలదీయాలి, పల్లవికి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. కానీ అవని మంచితనం, అవని ఆలోచించే తీరు చూసి పార్వతి నిజాన్ని బయట చెప్పలేకపోతుంది. అలాగే తను అవని విషయంలో చేసిన తప్పులన్నింటికీ పార్వతి చాలా బాధపడుతుంది. ఇక పార్వతి అయితే అవనిని బ్రతమలాడి ఇంట్లో ఉండిపోమని చెప్పడంతో ఇంకా పల్లవికి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈవిడ గారు ఒక్కసారిగా అవని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, పైగా తనని ఇక్కడే ఉండిపోమంటున్నారు, ఏంటి వీళ్ళు ఇంత మార్పు, ఆస్తి కాపాడినందుకు అవని మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి అని చెప్పి ఇంకా పల్లవి అయితే అత్తయ్య
ఏంటత్తయ్య మీరు చేస్తుంది? అవనిని ఇంట్లో ఉండమంటున్నారా? తను గతంలో చేసినవన్నీ మర్చిపోయారా అని అంటుంటే, చూడు పల్లవి, ఎవరి గురించి ఎట్లా ఆలోచించాలో ఇంటి పెద్దగా నాకు బాగా తెలుసు. నీ సలహాలు, నీ ఆలోచనలు నాకేం అక్కర్లేదు. అయినా నువ్వు ఈ ఇంటికి చిన్న కోడలివి, నీకంటే పెద్ద కోడలు. శ్రేయ సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉండలేకపోతున్నావు? చూడు, ఎట్లా ఈ ఇంట్లో నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి నోరు మూయిస్తుంది. ఒక్కసారిగా పల్లవి, ఇదేంటిది, ఈవిడ ఒక్కసారిగా ఇట్లా మాట మార్చేస్తుంది. పెద్ద కోడలు చిన్న పని చేసినంత మాత్రాన పెద్ద కోడలి మీద ఇంత ప్రేమ చూపిస్తుంది. నిజంగా ఇదంతా ప్రేమేనా, లేక ఈవిడి గారికి కూడా నా గురించి నిజం తెలిసిందా అని చెప్పి ఇక అవని అయితే పార్వతిని అనుమానంగా చూస్తుంది. ఇంకా అవని అయితే, అయ్యో అత్తయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, పర్వాలేదు కానీ అని అంటుంటే, చూడమ్మా అవని, నువ్వు ఎప్పుడు ఎట్లాంటి తప్పు చెయ్యవని ఈరోజు నాకు అర్థమైంది. ఇంకా నిన్ను ఇంటి నుంచి బయటుంచి తప్పు చేయలేను. ఇప్పుడే నువ్వు, ఆరాధ్య, అలాగే ప్రణతి, ఇంకా నీ తమ్ముడు భరత్ అందరూ ఇక్కడే ఉండాలి. ఏంటండి, ఏం మాట్లాడరేంటండి? మీరు కోరుకుంది కూడా ఇదే కదా అని చెప్పి ఇంకా పార్వతి అయితే రాజేంద్రతో చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర కూడా చాలా సంతోషిస్తాడు. పార్వతి, ఇదంతా నిజమేనా? నువ్వు అవనిని ఇక్కడే ఉండమంటున్నావా అని అంటుంటే, అయ్యో ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు? నేను మారిపోయానండి. అవని గురించి అన్నీ తెలుసుకున్నానండి. అందుకే నా కోడలు నాతోటే మన ఇంట్లోనే ఉండాలి. మనందరం కలిసి సంతోషంగా ఉండాలి. అక్షయ్, నువ్వు మాట్లాడవేంట్రా అని అంటుంటే ఇక అక్షయ్ అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. జరిగిందంతా చూసి కమల్ అయితే చాలా సంతోషిస్తాడు. వదిన, ఇంతవరకు అమ్మ నీ గురించి తప్పుగా అనుకుంది, కానీ అమ్మే నిన్నిక్కడ ఉండమని అడుగుతుంది. ఇంకేంటొదిన నీ ప్రాబ్లం అని చెప్పి ఇంకా కమల్ కూడా అవనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. రానున్న ఎపిసోడ్స్లో పల్లవి చేస్తున్న కుట్రలన్నింటినీ కూడా అవని ఎట్లా ఆపగలుగుతుంది? ఇక ఇట్లాంటి ఎపిసోడ్స్ మీకు మరింత ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్.